సాధారణంగా మహిళలు పండగలు, శుభకార్యాలు లేదా మొక్కులు తీర్చుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో గుడికి వెళ్తూ ఉంటారు. అయితే కొన్నిసార్లు అనుకోకుండా గుడిలో ఉన్నప్పుడే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అటువంటప్పుడు చాలామంది మహిళలు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఇది పాపమా? దేవుడు శిక్షిస్తాడా? ఇప్పుడు మనం చేయాల్సిందేంటి అనే సందేశాలకు ఈ వీడియోలో శాశ్వతమైన సమాధానాలు తెలుసుకుందాం. మొదట మనం తెలుసుకోవాల్సింది, పీరియడ్స్ అనేది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియ. ఇది అపవిత్రం కాదు, కేవలం ఒక శారీరక మార్పు మాత్రమే. మన ధర్మశాస్త్రాల ప్రకారం శక్తి ప్రకంపనల రీత్యా నెలసరి సమయంలో దేవాలయాలను సందర్శించడం నిషిద్ధం. కానీ తెలియక జరిగే తప్పులకు బాధపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు కరుణామయుడు. ఆయన మన మనసులోని భక్తిని చూస్తాడు, కానీ మన శారీరక ధర్మాలను అసలు చూడడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి అవసరమైన ఆందోళన చెందకండి. ఒకవేళ మీరు ఆలయంలో ఉన్నప్పుడు పీరియడ్స్ వచ్చినట్లయితే తప్పకుండా కొన్ని పద్ధతులు పాటించాల్సి ఉంటుంది. మీకు పీరియడ్స్ వచ్చిందని తెలిసిన వెంటనే ఆలయ ప్రాంగణం లేదా గర్భగుడి సమీపం నుంచి బయటికి రావాల్సి ఉంటుంది. మనసులోనే ఆ దైవాన్ని తలుచుకొని, ఇది నేను కావాలని చేసింది కాదు, తెలియక జరిగిన పొరపాటు, నన్ను క్షమించు అని వేడుకోండి. ఇది మీ వ్యక్తిగత విషయమే కాబట్టి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తగా బయటికి వెళ్ళడం ఉత్తమం. ఒకవేళ మీ చేతిలో ప్రసాదం లేదా తీర్థం ఉంటే వాటిని అక్కడే ఉన్న వేరే వారికి ఎవరికైనా ఇచ్చేయండి, లేదా ఎవరూ తొక్కని చోట జాగ్రత్తగా పక్కన పెట్టండి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి వెంటనే తలస్నానం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు ధరించిన వస్త్రాలను విడిగా ఉతికి ఆరేయండి. పీరియడ్స్ పూర్తయిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి ఇంటిని శుద్ధి చేసుకొని దీపారాధన చేసుకోవడం మేలు. మనశ్శాంతి కోసం పీరియడ్స్ పూర్తయిన వెంటనే మళ్ళీ అదే దేవాలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శించుకోండి. వీలైతే ఒక కొబ్బరికాయ కొట్టి లేదా చిన్నపాటి అపరాధ క్షమాపణ పూజ చేయడం వల్ల మీ మనసులోని భారం తగ్గుతుంది. గుర్తుంచుకోండి, భక్తి అనేది మనస్సులో ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన మార్పులకు దేవుడు ఎప్పుడూ ఆగ్రహించడు. కాబట్టి ఆందోళన చెందకుండా నియమాలను గౌరవిస్తూ భక్తితో ముందుకు సాగండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు